ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి, ఇన్ని చెప్పాక కూడా మళ్ళీ మళ్ళీ నువ్వు మోసపోతున్నావు ఎందుకు చెప్పు? వాళ్ళనే ఎందుకు నమ్ముతున్నావు? అసలు ఈ శిక్ష అంతా నీకెందుకమ్మా? ఇది వింటే నీకే అర్థమవుతుంది. విను. నీ కంటపడిన వెంటనే ఇది చూశావు అంటే, వినగలిగావు అంటే నీ అంత అదృష్టం ఎవ్వరికీ ఉండదు తల్లి. జాగ్రత్తగా విను అని బాబాగారితో చెప్తున్నారండి. అలానే బాబాగారు మనకి ఎన్నో విషయాలైతే చెప్పబోతున్నారు ఫ్రెండ్స్. అది ఏంటో విందామా? బిడ్డా, నువ్వు ఆల్రెడీ ఒకరి చేతిలో మోసపోయావు కదా, అయినా సరే మళ్ళీ ఎందుకు వాళ్ళనే నమ్ముతున్నావు? అసలు ఎందుకు నీకు ఈ శిక్ష చెప్పు? అవతలి వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలుసా? అది నువ్వు తెలుసుకునే తీరాలమ్మా. లేదంటే ఇంకా ఇంకా నువ్వు గోతిలో పడిపోవాల్సి వస్తుంది తల్లి. నా అనుగ్రహం మొత్తం, మా ఆశీర్వాదం అన్నీ నీకు ఉన్నాయి కాబట్టే ఇది నువ్వు వినగలుగుతున్నావు. అలానే నా సందేశాలకు కూడా నువ్వు చెప్తున్నావు. అవన్నీ విని పాటించావు అంటే నీ జీవితమే మారుతుంది. అలానే నీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది బిడ్డ. అలా కాకుండా ఏముందిలే అని అజాగ్రత్తగా ఉంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఒకరిని నమ్మి నమ్మి ఆ వ్యక్తి దగ్గర మోసపోతున్నావే. ఇంతకు ఎవరిని నమ్ముతున్నావు, ఎవరి దగ్గర మోసపోతున్నావు అనేదే కదా నీ అనుమానం. అయితే నువ్వు నాతో పరాచకాలు ఆడుతున్నావా అని చెప్పి నేను అంటున్నానమ్మా. అసలు ఎందుకు బాబా ఈ మాట అంటున్నారో నీకు తెలియడం లేదా? బిడ్డా, ఈ యొక్క సృష్టిని చూస్తున్న నేను నువ్వు ఆడే నాటకం ఏంటి, అవతలి వారు నీతో ఆడే ఆట ఏంటి, ఎవరిని నమ్ముతున్నావు, ఎవరి చేతిలో మోసపోతున్నావు అని తెలుసుకోలేనంత అమాయకునైతే నీ సాయి కాదు కదా. ఎందుకు బిడ్డా? ఇక్కడ న్యాయం ఉంది, ధర్మం ఉంది. ఇక్కడ నీకు ప్రేమ ఉంది. ఈ యొక్క ప్రేమలో కూడా ఒక అర్థం ఉంది కదా. కానీ అదే అలుసుగా తీసుకొని అవతలి వాళ్ళు నిన్ను నిర్లక్ష్యం చేస్తుంటే నా మనసుకి చాలా బాధగా ఉంటుంది. చూడమ్మా, ఇక్కడ బంధం ఏమిటి అన్న విషయానికి వస్తే అది భార్యాభర్తల మధ్య బంధమైనా అవ్వచ్చు, లేదంటే ఒకరిని ఒకరు ప్రేమించుకున్న వాళ్ళైనా ఉండొచ్చు, లేదా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కదా. అలానే ఇద్దరు మనుషులు కలిసినప్పుడే కదా అక్కడ ఒక బంధం అనేది ఏర్పడుతుంది. ఇక ఈ బంధం అంటే సామాన్యమైన మాట కాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే ఆ పునర్జన్మ తరువాత, అంటే ఈ యొక్క జన్మ తరువాత మళ్ళీ మనిషి జీవితంలో మరొక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టేది తనకు వచ్చిన తోడు. ఆ తోడు కారణంగా మాత్రమే. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఒక 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, మహా అయితే 30 సంవత్సరాలు ఉంటారు. మరి మిగిలిన 70 సంవత్సరాలు ఆ తోడుతోనే కదా నువ్వు బ్రతకాల్సి ఉంటుంది చెప్పు. కాబట్టి ఆ తోడు, ఆ నీడ నీకు దొరికినప్పుడు, లేదా ఆ తోడు దొరికిన సమయంలో నీతో ముడిపడినప్పుడు, నువ్వు ఖచ్చితంగా ముడిపడాలి అని చెప్పి ఆశించినప్పుడు, గుర్తుపెట్టుకోమ్మా, ఇక్కడ నేను ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు ఒకరిని ఒకరు ఏ విధంగా అర్థం చేసుకోవడం లేదు అనే దాని గురించి, పెళ్లి కాని వారు వారి యొక్క ప్రేమలో జరుగుతున్న తప్పుల గురించి, ఇలా ఇద్దరి గురించి మాట్లాడుతున్నాను. వింటున్నావా? చెప్పే ప్రతి మాటను కూడా కళ్ళు మూసుకొని శ్రద్ధగా వినే ప్రయత్నం చెయ్యి. ఎందుకు అటు ఇటు చూస్తున్నావు చెప్పు? నీ జీవితం అంతా కూడా నీ కళ్ళ ముందు కనబడేలా చేస్తాను. ఎప్పుడైనా సరే తల్లి, ఆ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి. నిజమే కదా. అలానే ఇద్దరు మనసులు కలిస్తేనే ప్రేమ అనేది చిగురిస్తుంది. బిడ్డా, గుర్తుపెట్టుకో, ఇక్కడ ప్రేమ అనే మాట అనేది చాలా పవిత్రమైనది. ఎందుకు ఇంత దీనికి ముఖ్యమనేది చెప్పాను అంటే, ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరి కంట్లో కన్నీరు రావాలి. ఒకరికి బాధ కలిగినప్పుడు అవతల వ్యక్తి మనోవ్యాధి చేసుకోవాలి. ఒకరు నొప్పి అన్నప్పుడు ఆ నొప్పి తగ్గేంత వరకు అవతల వ్యక్తి నిద్రించకూడదు.
ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇక భగవంతుణ్ణి వేడుకొని మరి ఆ యొక్క వ్యక్తికి రక్షణగా తోడుగా ఉండి ప్రతి దాంట్లో కూడా తనకి సాయపడుతూ తను ఆరోగ్యంగా తయారయ్యేంత వరకు కూడా ఒక ధైర్యాన్ని తనకు అందివ్వాలి. ఇక్కడ ఆ బంధం ఏదైనప్పటికీ కూడా తల్లి, మొదట నేను భార్యాభర్తల బంధం గురించి చెబుతున్నాను, వింటున్నావా? ఇక్కడ ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అలానే ఒక గూటి కింద పక్షుల్లానే ఉంటున్నారు. ఇద్దరికీ కలిపి సంతానం కూడా జన్మించారు. అయినా సరే మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది ఉన్నా సరే ఆ ప్రేమను చూపించుకోవడం లేదు కదా, అసలు చేత కావడం లేదు కదా. అవునా? ఎందుకు చేత కావడం లేదు అన్న ప్రశ్న నువ్వు వేసుకో అమ్మా. ఒకరి మనస్తత్వాలు ఒకరివి కలవకపోవడం వల్ల, మనసులో ప్రేమ ఉన్న అవతల వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక వ్యక్తికి కోపం రావడం, అవతల వ్యక్తి చెప్పిన మాట అనేది ఈ వ్యక్తి నిర్లక్ష్యం చేసినప్పుడు ఇక ఆ వ్యక్తికి ఏర్పడే కోపం నన్ను ఏమాత్రం కూడా అర్థం చేసుకోవడం లేదు, నా వల్ల ఏ తప్పు కూడా జరగడం లేదు కదా, నేను ప్రతిదీ కూడా ఇంట్లో చేసే ప్రతి పని, పిల్లల్ని చూసుకునే ప్రతి బాధ్యత, వీటన్నిటిలో కూడా ఎక్కడికక్కడ నా పనులన్నీ కూడా నేను చక్కదిద్దుకుంటున్నానే, మరి ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి ఇలా ఒకరినొకరు అపార్థం చేసుకుంటున్నారు. అవును కదా బిడ్డ, ఇవన్నీ 100కి 100% కాకపోయినా కనీసం 80% అయినా కూడా నువ్వు చేస్తున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. అయినా సరే నాకు ఏమాత్రం గుర్తింపు రావడం లేదే, కనీసం ఇంట్లోకి వచ్చిన తర్వాత నా బంధం నన్ను తిన్నావా అని నన్ను పట్టించుకోవడం లేదే, నాకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు ఏమైంది, ఎందుకు అలా ఉన్నావని ఒక్క మాట అడగలేకపోతున్నారే, అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు, ఎందుకు నన్ను పుట్టించావు భగవంతుడా, సాయి అసలు నన్ను ఎందుకు ఇంకా ఉంచావు అని అడుగుతున్నావు కదా. చూడమ్మా, మీ ప్రేమ చాలా పదిలమైనది తల్లి. ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే మీ జీవితం అనేది సంతోషంగా ఉంటుందమ్మా. నువ్వు హాయిగా సంతోషంగా ఉండాలి అంటే నీ బాబా చెప్పినట్లుగా కొన్ని రోజులు సర్దుకుంటే చాలు, జీవితం వాటంతటా అదే సంతోషంగా మారిపోతుంది తల్లి. ఇక నువ్వు భయపడకు, అలా నువ్వు అనుకుంటే సమస్యలు మొదలవుతాయి. గుర్తుపెట్టుకోమ్మా, మన బంధం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా పదిలంగా ఉండాలి అంటే మూడో వ్యక్తికి మీ విషయాల్ని అస్సలు పంచుకోవద్దు. అలానే మూడో వ్యక్తిని మీ ఇద్దరి మధ్యలోకి అస్సలు రానివ్వకు తల్లి. కోపాల్ని, ఆవేశాల్ని కాకుండా వీలైనంత వరకు, ఎంత వీలైతే అంతవరకు ప్రేమని పంచుతూ ఉండి జీవితం ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నీకు ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను అడుగు, అన్నీ నేను చేస్తాను. కానీ పొరపాటున కూడా నీ బంధాన్ని అపార్థం చేసుకోవద్దు తల్లి. ఇతరులతో చెప్పుకుంటే బాధ పోతుందిలే, ఏదైనా సలహా ఇస్తారులే అనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. వాళ్ళు పైకి నీ మీద జాలి చూపిస్తున్నట్లు నటించినా సరే లోపల మాత్రం ఎంతో సంతోషంగా హాయిగా ఉంటారు. అలాంటి సమాజం ఇది. కాబట్టి ముఖ్యంగా అసలు మీ ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకు తల్లి. అలా రానించావా జీవితం అక్కడితో సర్వనాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకో. ఏంటి బాబా ఇలా అంటున్నారు, మరి నేను ఎవరితో మాట్లాడుకోకూడదా అని అనుకుంటున్నావా? బిడ్డ, గుర్తుపెట్టుకో, అలా మాట్లాడాలంటే మంచిగా ఏదైనా మాట్లాడు, కానీ నీ కుటుంబ విషయాలను, నీ బంధం గురించి ఇవి మాత్రం ఎవరికి చెప్పకు. అలా చెప్పావా తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి అలా చెప్పకుండా నీకు ఏదైనా ఎవరికైనా చెప్పాలనిపిస్తే నీ బాబాకి చెప్పుకో. నీ బాబా ఖచ్చితంగా నీకు సాయం చేస్తారు. అలానే ఒక మంచి దారిని చూపుతారు. అలానే నీకు ఒక మంచి మార్గాన్ని కూడా నేను చెబుతానమ్మా. నువ్వు భయపడాల్సిన పని లేదు, అస్సలు దిగులు పడాల్సిన పని లేదు. నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీకు తోడుగా ఉండి నీ జీవితాన్ని మార్చే బాధ్యతని పూర్తిగా నేను తీసుకుంటున్నాను కదా. అలాంటప్పుడు నీకెందుకు భయం చెప్పు, నీకెందుకు బాధ చెప్పు. సంతోషంగా ఉండాలమ్మా. నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉంటేనే కదా నీ జీవితం అనేది బాగుపడుతుంది. అలానే నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండేది చెప్పు. ఎప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసి చూడకు తల్లి. అలా అని ఎవ్వరూ కూడా ఎక్కువ కాదు. ముందు నీకు నువ్వే ఎక్కువగా ఉండు.
ఒక్కసారి మోసపోయాక అక్కడ జాగ్రత్తగా ఉండాలే కానీ మళ్ళీ మళ్ళీ పదే పదే అక్కడే వెళ్ళి పడతాను, ఆ వ్యక్తి చేతిలోనే మోసపోతాను అంటే ఎలా చెప్పు? వాళ్లతో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే నీ జీవితం అనేది అంత అద్భుతంగా, అంత సంతోషంగా ఉంటుంది అని ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? నమ్మిన వ్యక్తిని ఎందుకు మళ్ళీ మళ్ళీ నమ్మి నువ్వు అదే గుంటలో పడుతున్నావు చెప్పు? ఒక్కసారి పడిపోయింది సరిపోవడం లేదా? మళ్ళీ మళ్ళీ అక్కడే పడుతున్నావు. ఇకనైనా మేలుకో తల్లి. ఎవరు నిన్ను మోసం చేస్తున్నారో తెలుసుకో. మళ్ళీ మళ్ళీ ఆ వ్యక్తి నుంచి నువ్వు మోసపోవాలని కోరుకోవద్దమ్మా. ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి జాగ్రత్త పడితే నీకే మంచిది. అలా కాకుండా దిగులుతో దీనంగా కూర్చుని అక్కడే ఉంటే తరువాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకో. మర్చిపోకు. నీ బాబా ఏం చెబుతున్నారో, ఎందుకు చెబుతున్నారో అర్థమవుతుంది కదా. ఇకనైనా జాగ్రత్తగా ఉండు తల్లి. నీ జీవితాన్ని మార్చుకునే పూర్తి బాధ్యతను నేను నీ చేతుల్లో పెడుతున్నాను. ఇక సంతోషంగా, ఆనందంగా, హాయిగా ఉండు. మిగతావన్నీ కూడా నీ బాబా చూసుకుంటారు కదా. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు అసలు నువ్వు భయపడవచ్చా చెప్పు? దిగులు పడవచ్చా చెప్పు? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.